నాకందరి గురించి తెలీదు, కానీ నా గురించి మాత్రం నాకు బాగా తెలుసు. అదేంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నేనే ఇవ్వడం తప్ప తీసుకోవడం అనేది చాలా తక్కువ. అది ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరినైనా బాగా ఇష్టపడితే ఒక రిలేషన్షిప్ అయ్యి అనుకోకండి, అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, లేదా మీరు అనుకునే రిలేషన్షిప్ అవ్వచ్చు, బ్రదర్ సిస్టర్ వగేరా వగేరా లాంటి ఏ రిలేషన్షిప్ అయినా సరే, ఎఫర్ట్స్ మాత్రం ఎప్పుడు మన సైడ్ నుంచి మాత్రమే ఉండేది. ఫైనల్లీ వాట్ ఐ రియలైజ్ అంటే ఎఫర్ట్స్ అనేవి ఒక సైడ్ నుంచి ఉంటే ఎందుకు పనికిరావు, అట్లీస్ట్ 2 సైడ్స్ నుంచి ఉండాలి అని ఫిక్స్ అయ్యా. అది ఉండాలి అంటే ఫస్ట్ మనం ఇవ్వడం ఆపేయాలి, లేదా మనం ఎఫర్ట్స్ పెట్టడం ఆపేయాలి అని ఫిక్స్ అయ్యాను. ఈ రియలైజేషన్ రావడానికి కొంచెం టైం తీసుకుంది, కానీ త్వరగానే రియలైజ్ అయ్యాను లేండి. ఫైనల్లీ ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్. ఎదుటి వాళ్ళ మీద చూపించే ఎఫర్ట్సే కానీ లేదా ప్రేమే కానీ అది నా మీద నేను చూపించుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ నాకు కొత్తగా కనిపించడం స్టార్ట్ అయ్యి. ఈవెన్ దో నేను ఏదైతే కోల్పోయానో అది నాకు తిరిగి వస్తుంది. సో మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి, మీరు కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి.